ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 మంది ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చారంటూ సమాచారం అందుతోంది. వరంగల్, నల్గొండ, పాలమూరు జిల్లాల ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకరట. గెలిచే స్థానాల్లో బంధువులకు టికెట్లు ఇచ్చి పార్టీకి తీవ్ర నష్టం చేశారంటూ ఫైర్ అయ్యారంటూ తెలుస్తోంది. రెబల్స్ను బుజ్జగించడంలో ఫెయిల్ అయ్యారంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మరొకసారి రిపీట్ అయితే తీవ్ర పరిణామాలుంటాయంటూ కూడా హెచ్చరించారు. గాంధీభవన్లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో భాగంగా 18 మంది ఎమ్మెల్యేలకు సీఎం చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటూ సమాచారం అందుతోంది. మనందరికీ తెలిసిందే, సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ మంచి మెజారిటీ సాధించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సీఎం సంతృప్తి చెందలేదు అంటూ తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సొంత వాళ్లకు మీ బంధువులకు టికెట్లు ఇప్పించుకొని, లేదంటే మీకు కావాల్సిన వాళ్ళకు టికెట్లు ఇప్పించుకొని గెలిచే వాళ్ళని పక్కన పెట్టారు. దానివల్ల పార్టీకి నష్టం జరిగింది, లేదంటే ఇంకా మరిన్ని సీట్లు మనకు వచ్చుండేవి అంటూ సీఎం సీరియస్ అయ్యారంటూ కూడా తెలుస్తోంది. ఒకవేళ ఇంకెప్పుడైనా సరే ఇలాంటి వైఖరి మీలో కనిపించిందంటే మాత్రం నేను ఊరుకోను, పార్టీనే అల్టిమేట్, అందరికీ మీ స్వప్రయోజనాల కోసం ఇలాంటి పనులు చేయొద్దు అంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారంటూ కూడా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, మొత్తం 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. అందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం, 3,502 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది, 688 స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది. సో ఇలా కాంగ్రెస్ ఒక మంచి మెజారిటీ సాధించినప్పటికీ కూడా ఇంకా మరిన్ని స్థానాలను గెలుచుండేవాళ్ళం, అధికారంలో ఉండి ఇదేనా మనం సాధించగలిగేది అంటూ సీఎం చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మీ పనితీరు మార్చుకోకపోతే మాత్రం ముందు నేను ఉపేక్షించను అన్నారు. అట్ ది సేమ్ టైం కొంతమంది తమలో తాము గొడవలు పడి పార్టీకి నష్టం చేస్తున్నారని, కొంతమంది నాయకులు ఒకరితో ఒకరు పోటీ పెట్టుకొని పదవుల విషయంలోనూ, పార్టీ పదవుల విషయంలోనూ, మంత్రి పదవుల విషయంలోనూ కొంత అసంతృప్తి కారణంగా పార్టీకి నష్టం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లుగా బయట మాట్లాడుతున్నారు, లేదంటే ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. జాగ్రత్తగా ఉండండి, మీ పని చేసుకుంటూ వెళ్ళండి. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో పార్టీ చూసుకుంటుంది, ఏ పదవి ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలనేది పార్టీ చూసుకుంటుంది. కాబట్టి మీ సొంత తెలివితేటలేమి ఇక్కడ అవసరం లేదు అంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఏమేమి విషయాల్లో గైడ్ చేశారు, ఇంకా ఎలాంటి సజెషన్స్ ఇచ్చారో తెలుసుకుందాం. సతీష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సతీష్, 18 మంది మీద సీరియస్ అయ్యారంటూ తెలుస్తుంది. అలాగే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా గెలిచాం, బాగానే మంచి మెజార్టీనే వచ్చింది, కానీ ఇంకొంచెం ఫోకస్ చేసుంటే ఇంకా బాగా సాధించి ఉండేవాళ్ళం, ఇంకా మరిన్ని సీట్లు వచ్చేవి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి, ఈ మీటింగ్ సారాంశం ఏంటి? ఎస్ నందు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. దాదాపు గంట పాటు ఈ మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్ లో కొంతవరకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం మరి ఇంకా స్థానాలు పెరగాల్సి ఉండే, కానీ పెరగకపోవడంతో మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఇటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, పాలమూరు జిల్లాల ఎమ్మెల్యేలపై కూడా కొంతవరకు సీరియస్ గా అయ్యారు. మరి దాదాపుగా 18 మంది ఎమ్మెల్యేల తీరు పట్ల కూడా కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మేజర్ గా మరి మొదటి నుంచి కూడా దాదాపు 70% పైగా సీట్లు గెలవాలని కూడా కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. అయినప్పుడు కూడా ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి 3 విడతల్లో దాదాపు 66% గ్రామ పంచాయతీలో మరి కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందినప్పటికీ చాలా చోట్ల కూడా మరి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మరి వారి మద్దతుదారులకు టికెట్ ఇప్పించినప్పటికీ మరి అందులో కొంతమంది వారి వ్యవహార శైలి నచ్చకపోవడంతో మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు రెబల్ గాని కూడా నిలబడ్డారు. కానీ వాళ్ళని బుజ్జగించడంలో మాత్రం కొంతవరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. మరి దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మొదటి నుంచి కూడా మరి పార్టీ మద్దతులో మరి గ్రౌండ్ లెవెల్లో ఎవరికైతే ఉందో మరి వాళ్ళకే టికెట్ ఇచ్చుకోవాలి, మరి ఎవరైతే డబ్బులు వంచే వాళ్ళకి కాకుండా ఎవరికైతే గ్రామాల్లో మంచి పేరు ఉంటుందో వాళ్ళనే గెలిపించుకోవాలి, ఎందుకంటే పని చేసే వాళ్ళు మాత్రమే గెలిపించుకోవాలి, మరి పరపతి ఉన్న వాళ్ళకి కాదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా కొన్ని జిల్లాల్లో పర్యటించినప్పుడు మరి అక్కడ సభలో కూడా ప్రస్తావించారు. అయినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేల తీరు మారలేదు. మరి వాళ్ళకి సంబంధించిన అనుచర వర్గానికి, వాళ్ళకి సంబంధించిన బంధువులకే మరి ఇట్లా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల టికెట్లు ఇప్పించుకోవడం, వారి మద్దతును కూడా కూడగట్లో కూడా ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే
వాళ్ళు కూడా గెలిపించుకోలేదు. మరి దీనికి వ్యతిరేకంగా కూడా కొంతమంది రెబల్ అభ్యర్థులు కూడా నిలబడ్డారు. కానీ చాలా చోట్ల కూడా ఇటు మేజర్ గా ఇటు ఉమ్మడి నల్గొండ కానీ, ఇటు పాలమూరు కానీ, ఇటు వరంగల్ జిల్లాలో మాత్రం రెబల్సే ఎక్కువ గెలిపోతున్నారు. అంటే ఈ విషయంలో మాత్రం కొంతవరకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే ఫెయిల్ అయ్యారు. మరి వాళ్ళు బుజ్జగించడంలో మాత్రం విఫలమయ్యారు. కాబట్టి మరి ఈ విషయంలో ఎందుకు మరి మొదటి నుంచి చెప్తా ఉన్నా కూడా ఎందుకు మరి పెడిచమైన పెడుతున్నారపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇంకా పెంచుకోవాల్సి ఉండే, ఎందుకంటే మొన్న చూసాం దాదాపు 1 to 2% కాంగ్రెస్ సంబంధించిన రెబల్స్ గెలుపొందారు. మేజర్ గా ఇక్కడ వరంగల్ తూర్పు కానీ, పశ్చిమ కానీ, అదేవిధంగా ఇటు నల్గొండ జిల్లాలో, ఇటు పాలమూరు జిల్లాలో మేజర్ గా మాత్రం ఇటు నాయని రాజేందర్ రెడ్డి కాన్స్టిట్యున్సీ లో మాత్రం కొంతవరకు అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ఇటు రేవుడి ప్రకాష్, మరి వాళ్ళ జిల్లాలో కూడా కొంతవరకు మరి రెబల్స్ ఎక్కువ నిలబడ్డారు. మరి ఈ విషయంలో మీరు ఎందుకు కోఆర్డినేట్ చేసుకోలేకపోయారు, మరి ముందు నుంచి కూడా మరి చెప్తున్నప్పటికీ ఈ ఎలక్షన్ కూడా చాలా ప్రెస్టీజ్ తీసుకున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వివరించడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ విషయంలో మాత్రం ఇలాంటి విషయాల్లో మాత్రం మరి సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా వివరిస్తున్నారు. మరి ఎప్పుడు కూడా మరి చాలా ప్రెస్టీజ్ తీసుకున్నప్పుడు కూడా ఈ విషయంలో మాత్రం ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు ఇటు నల్గొండ నుంచి మరి కొమ్మిరెడ్డి వెంకరెడ్డి మరి మంత్రిగా ఉన్నారు. మరి ఆయన కొన్ని కాన్స్టిట్యూన్సీ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి తలకొన్నది. మరి మునుగోడు ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పై కూడా కొంతవరకు మా మినిస్ట్రీ పదవి విషయంలో మరి కొంతవరకు అసంతృప్తి ఉన్నవారికి మరి ఆయనకు సంబంధించిన అనుచర వర్గానికి ఆయన కొంతమందికి మరి మద్దతుదారులకు, కాంగ్రెస్ మద్దతుదారులకు టికెట్ ఇప్పించుకోవాలనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ విషయాలు కూడా కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వస్తోంది. ఇక మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇటు బాతుల లక్ష్మారెడ్డి కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలో, కొన్ని మండలాల్లో, అదేవిధంగా గ్రామాల్లో కూడా మరి తన అనుచర వర్గానికి టికెట్లు ఇప్పించినట్టుగా మరి ఆరోపణలు వచ్చాయి. మరి వీటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇక మరోవైపు ఇటు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సంబంధించి కూడా మరి కొంతమంది రెబల్స్ కూడా నిలబడ్డారు. అక్కడ కూడా మరి ఆయన కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడంలో విఫలమయ్యారు. మరి ఈ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయనపై కూడా సీరియస్ అయ్యారు. ఇక నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అదే ఇటు నార్జు సార్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి మరి వీళ్ళ విషయంలో మాత్రం కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఎక్కడ కూడా కోఆర్డినేట్ చేసుకోకపోవడం, మరి ఇంకా చాలా చోట్ల గెలవాల్సిన చోట్ల మరి ఎందుకు గెలవలేకపోయామనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. ఇక మరోవైపు ఇటు వనపర్తి జిల్లాలో ఇటు బెగారెడ్డికి అటు చిన్నారెడ్డికి మధ్య కొంతవరకు అయితే వర్గపూర్ తారస్థాయి జరుగుతుంది. ఈ విషయంలో కూడా మరి అల్టిమేట్ గా ఇటు బెగారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి అంతర్గత విషయాలు కూడా మరి మీడియా ముఖంగా చెప్పడం పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. మరి ఈ విషయంలో మాత్రం అంతర్గతమైన విభేదాలు ఉంటే మాత్రం కూర్చుండి మాట్లాడుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి తప్ప ఎక్కడ కూడా బహిర్గతంగా మాట్లాడొద్దు. మరి ఆయన మంచుంటే బయట చెప్పాలి, చెడు ఉంటే చెవులు చెప్పాలని కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేలకు హెచ్చరించినప్పటికీ మరి ఈ విషయంలో మాత్రం తీరు మారట్లేదు కొంతమంది ఎమ్మెల్యేల తీరు. మరి ఇది మాత్రం కొంతవరకు పార్టీకి మరి ఇబ్బందికర పరిస్థితి ఉంది, కొంతవరకు పార్టీని దెబ్బతీసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి ఇంటర్నల్ విషయాలు ఉంటే మాత్రం మరి పార్టీ అంతర్గత మీటింగ్ లో చర్చించుకోవాలి తప్ప ఎక్కడ కూడా ఎవరు బహిర్గతంగా మాట్లాడొద్దని చెప్పారు. మరి గతంలో కూడా మనం చూస్తాం, ఇటు వరంగల్ కూడా మంత్రి కొండ సురేఖ భర్త మరి కొండ మురళి ఇష్యూ కూడా మనం చూసాం. అది గాంధీ భవన్ వరకు కూడా చేరుకుంది. మరి అప్పట్లో పెద్ద ఇష్యూ అయింది. మరి ఈ విషయంలో ఇప్పటి వరకు అయితే అందరి సహాయం కూర్చో ప్రయత్నిస్తారు. కానీ మరి ఇంటర్నల్ గా మాత్రం మరి ఎవరికి వారే ప్రయత్నం చేస్తున్నారు, మరి ఎవరి ఆధిపత్యం వాళ్ళు ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాట్ నెక్స్ట్ ఫర్ కాంగ్రెస్? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది, పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి, రెండిట్లోనూ మంచి విజయం సాధించింది కాంగ్రెస్. ఇక నెక్స్ట్ ప్లానింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరో వైపు ఏమో కేటీఆర్ మేము కొన్ని స్థానాల్లో మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పి మమ్మల్ని ఓడించారు, కావాలని న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కొంత గందరగోళం మనం చూస్తూనే ఉన్నాం. సో కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ ఎటువైపు ఉండబోతుంది, ఎటువైపు గైడ్ చేయబోతున్నారు? నెక్స్ట్ ఏదైనా ప్లాన్స్ ఏంటి అనేది మనకి ఏమైనా క్లారిటీ వస్తుందా? ఇలాంటి విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఎలక్షన్ కూడా చాలా ప్రెస్టీజ్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించి ప్రజాపాలన సంబంధించి కూడా మరి ప్రజలు నమ్ముకున్నప్పుడు మరి ఇవి ఫలితాల విషయంలో అవి నిరూపణ అవుతాయి. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి రాబోయే ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా సన్నద్ధం కావాలి. ఎందుకంటే త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మరి ఆ సమావేశాల్లో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుని మరి ఇప్పటికే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో మరి బీసీలకు 40% ఏ రకంగా ఇవ్వాలి, మరి పార్టీ పరంగా ఇద్దామా లేదంటే
ఇప్పటికే ఇటు పార్లమెంట్ పరిధిలో ఉంది. మరోవైపు ఇటు గవర్నర్ వద్ద 2 బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మరోవైపు వాళ్ళు డిసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ అక్కడి నుంచి ఎలాంటి రాకపోతే మాత్రం మరి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకెళ్లాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై కూడా మరి మొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అదే విషయం ప్రస్తావించారు. మరి త్వరలోనే ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ఉంది కాబట్టి మరి ఈ విషయంలో మరి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మరి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని ఇటు బీసీ సంఘాల అభిప్రాయం తీసుకొని మరి ముందుకెళ్లాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మరి దానికి నిదర్శనమే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు చెప్తున్నారు కాబట్టి మరి రాబోయే రోజులు కూడా కాంగ్రెస్ క్యాడర్ కూడా కలిసికట్టుగా ఫైట్ చేయాలి. మరి ప్రతి ఒక్క ఎలక్షన్ కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకోవాలి. ఎందుకంటే త్వరలో ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా సరదా కావాలి. మరోవైపు ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కూడా మరి గవర్నమెంట్ పై కూడా కొంతవరకు ఎటాకీ గీయబడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మరి పార్టీ క్యాడర్ కూడా అలర్ట్ గా ఉండాలి. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల ఆరోపణలు కూడా తిప్పికొట్టాలి. మరి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలి. మరి రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఇటు సరదా వాళ్ళది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మరి ఇలాంటి చిన్న ఇష్యూస్ కానీ ఇలాంటి ఇతర విషయాలు మాత్రం చాలా కీలకంగా వివరించాలి. మరి ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు. మరి ఈ విషయంలో మాత్రం పక్కగా ప్లాన్ ప్రకారం మరి రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా కావాలని సీఎం రేవంత్ రెడ్డి అందరికీ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రాదు షఫ్లింగ్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా ఇటు మంత్రివర్గంలో కానీ, లేదంటే కొంతమంది మీద చాలా పార్టీ లైన్ దాటి బిహేవ్ చేస్తున్నా, చాలా సీరియస్గా బయట మీడియా ముందు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా విమర్శలు చేసుకుంటూ పార్టీకి నష్టం చేస్తున్నారనే అభిప్రాయం కొంతమంది మీద ఉంది, గతంలో మనం చూసాం. సో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వరుస ఎన్నికలు ఎందుకులే అని చెప్పి సైలెంట్గా ఉన్నారంటున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ ఇటు పంచాయతీ ఎన్నికల్లో కానీ మంచి విజయం సాధించారు. అందులోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ముందు వరకు కూడా రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ కొంత సీరియస్గా ఉందనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి ఖర్గే దగ్గర కంప్లైంట్ చేయడం అప్పుడు మనం చూసాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రిప్ వచ్చింది కాబట్టి ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ సతీష్ ఎవరి మీదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఈ విషయంలో మాత్రం మరి అంతర్గతంగా మాత్రం కొంతవరకు వర్గ విభేదాలు ఉన్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా పలుమార్లు చెప్పారు. మరి ఎవరికి వారు బహిర్గతం అయినప్పుడు కూడా మరి ఈ విషయంలో మాత్రం కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. మరి ఈ విషయంలో ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని అదేవిధంగా రాష్ట్ర వ్యాపార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మరి కల్పించుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మరి ఏ మాత్రం కూడా పార్టీకి లాభం చేకూర్చదు, నష్టమే చేకూరుస్తుంది కాబట్టి మరి విషయంలో కూడా అందరూ సెట్ అయి ఉన్నారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మేజర్ స్థానాలు కూడా కైవసం చేసుకున్నారు. దాదాపు 66% పైగా వచ్చింది. కాబట్టి ఇదే ఊపుతోనే మరి రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలి. మరి ఆయన అంతర్గతంగా ఉంటే మాత్రం మాట్లాడుకోవాలన్న విషయం ఉంది. మరి ఈ విషయంలో ఏఐసీసీ నేతలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన పట్ల కొంతవరకు అయితే సంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలు అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ క్యాడర్ కొంచెం నూతన ఉత్తేజం అయితే డెవలప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాపాలనకు పట్టం కట్టారు. మరి ఈ విషయంలో మాత్రం ఇటు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా మరి సీఎం రేవంత్ రెడ్డిని కూడా అభినందించారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంతవరకు అయితే సీఎం రేవంత్ రెడ్డికి బూస్ట్ వచ్చింది. మరి మీరు అన్నట్టుగా త్వరలో కూడా కొంతవరకు మంత్రివర్గంలో చేర్పులు మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 6 మంది ఉన్నారు. ఇంకా 2కి మంత్రివర్గంలో చోటు ఉంది. కాబట్టి మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రివర్గంలో చేర్పులు మార్పులు కూడా అవకాశం ఉంది. మొన్ననే ఈ మధ్య కొంతవరకు కూడా చర్చ అయితే జరుగుతుంది. కొంత మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది పేర్లను కూడా మరి వాళ్ళ స్థానాలు కూడా చేంజ్ చేస్తారు, కొంతవరకు అవకాశం ఇస్తారని చర్చ జరుగుతుంది కాబట్టి మరి దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు కొంతవరకు చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మేబీ ఈ జనవరి 1st వీక్ లో మాత్రం మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గంలో చేర్పులు మార్పులపై కూడా కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇందులో ప్రధానంగా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మరి అతన్ని ఏఐసీసీలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. మరి ఆయన ప్లేస్ లో ఆయన తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తారనే ఒక ఊహాగానం ఇస్తుంది. మరి నిన్న కూడా ఇటు మునుగోడులో కూడా నిన్న ఇంటర్నల్ గా ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన ఇంటర్నల్ కార్యకర్తలతో మాట్లాడారు. మరి త్వరలో తను మంత్రిని అవుతున్నాడు, మరి అందరూ కూడా సిద్ధంగా ఉండాలనే ఒక సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. కొన్ని సోషల్ మీడియాలో కూడా కొంతవరకు ఆ కామెంట్లు కూడా ఆ టాపిక్ గా మారే చెక్కలు కూడా కొట్టాయి. అదొకటి. ఇంకోటి ఇటు మంత్రి కొండా సురేఖర్ కూడా మరి శాఖలు కూడా మారుస్తారనే చర్చ జరుగుతుంది. మరోవైపు ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కూడా మరి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా తీసుకుంటారని ఒక చర్చ అయితే జరుగుతుంది.
దాంతోపాటు ఇటు మంత్రి శ్రీధర్ బాబును కూడా మరి ఆయనను టీపీసీసీ చీఫ్ గా నియమిస్తారు. ఆయనకు ఇంకా అదనపు బాధ్యతలు ఇస్తారు. హోంమంత్రిగా ఆయన నియమిస్తారని ఒక చర్చ జరుగుతుంది. మరి చూడాలి. దాంతో పాటు ఇంకా కొంతమంది మంత్రుల శాఖలు కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి. కొంతవరకు అయితే అవకాశం ఉంది ఇందులో. ఎందుకంటే కొంతవరకు చేర్పులో మార్పులు చేస్తే ఇంకా అలర్ట్ గా ఉంటారు. రాబోయే 3 సంవత్సరాలు కూడా పనిచేస్తారు కాబట్టి కొంతవరకు మాత్రం ఏఐసీసీ హైకమాండ్ కూడా భావిస్తుంది. మరి ఈ విషయంలో మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డి మరి నిర్ణయాన్ని కూడా ఏఐసీసీ నేతలు కూడా తీసుకుంటారు. పరిలో తీసుకున్న తర్వాత వీటన్నిటిపై కూడా ఒక కీలక అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లో విజయం అనేది కాంగ్రెస్కి మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి విజయం సాధించారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ మంచి మెజార్టీ సాధించిన నేపథ్యంలో 7,000కు పైగా స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో